నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. 2014 మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది విజయ్ చంద్ర ఆరోపించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు విజయ్ చంద్రకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే గ్రూప్ రాజకీయాలు మానాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో బీసీ సమాజం ఉద్యమిస్తుందని తెలిపారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ చాంద్ పాషా. పదవులు ఇస్తా కూడా నేను పోలేదు. మాకెళ్ళిపోయిన లక్ష్మయ్య గారికి మంచి సమితి స్థానం ఇచ్చిండ్రు, అయినా కూడా పోలేదు. లోక్నాథ్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు, కురుమూర్తి యాదవ్ గారికి ఇచ్చారు. నా కింద డైరెక్టర్ చేసిన లక్ష్మారెడ్డి మార్కెట్ చైర్మన్ అయింది, బుచ్చారెడ్డి మార్కెట్ చైర్మన్ అయింది. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కూడా ఉన్నతమైన పదవి ఇస్తారని అంటే కూడా నేను పార్టీ పోలేదు. కానీ ఈరోజు చందర్కర్కి నేను పార్టీ మారాలనుకుంటున్నా. మారాను, కాంగ్రెస్ పార్టీని వీడతాం. వీడు ఉన్న అందరము దయచేసి మీరు అందరూ చందర్ గారిని అదేవిధంగా పార్టీలో కొనసాగితే మీరు అందరు చేతులు ఎత్తాలి. మేము అందరం రాజీనామా చేస్తామని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చందర్ గారి నాయకత్వం, చెయ్యొద్దండి. చందర్ గారిని పార్టీలో కొనసాగితే మేమందరం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో మేము సభ్యత్వాన్ని మేము రాజీనామా చేస్తాము. పార్టీ వేరే పార్టీకి అభిమానులుగా ఉంటాం. కానీ చందర్ గారిని పార్టీలో ఉంచడానికి మేము సుముఖంగా లేము. ఎవరు కూడా ఎన్ని అవమానాలు చేశాడు మా అందరు సీనియర్లను, ఇంతమందికి గోతులు తవ్విండు. అందరూ ఓడిపోతే పార్టీ నాశనం కావాలన్నా? అందరూ ఓడిపోతే పార్టీ ఆయన ఒక్కటి పార్టీ అనుకున్నారా? ఇగో 2014లో వాస్తవంగా ఇక్కడ విజయలక్ష్మి గారికి ఆ రోజు బీఫామ్ ఇవ్వలే. మేము రాధాకృష్ణ గారు ఎంతో ఆఫర్లు వచ్చినా కూడా మేము పార్టీ గెలవకున్నా కూడా పార్టీకే ఓటేస్తామని వేశారు. అదే రాధాకృష్ణ చనిపోయాడు, స్వర్గంలో ఉన్నాడు. రాధాకృష్ణ అన్న నన్ను తిట్టాడు, అన్న నీవు పార్టీ అని మా డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. అదే చందర్ పార్టీ సింబల్ మీద గెలిచి పార్టీకి మోసం చేసి గొడవ పడ్డాడు. రాధాకృష్ణ తక్కువైనా రామరావు సార్ పోయి రామకృష్ణ అడిగినప్పుడు ఏం చెప్పు ప్యాకెట్ ఏమన్నా నేను డైరెక్ట్ ఇంటికి పోయి అన్న నాకు ఒక్కటే అన్నాడు, అన్న నేను సంఖ్య బతిన కాంగ్రెస్కి ఓటేస్తాను. నాకు డబ్బు అవసరం లేదు, రూపాయి అవసరం లేదు, బతుకున్నందరూ కాంగ్రెస్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను క్లియర్గా చెప్పాడు. చంద్ర విషయంలో డౌట్ వచ్చినప్పుడు చిన్నారెడ్డి సార్ చెప్పిన అలా ఇలా మాట్లాడుకుంటే మా రాములు గారు చెప్పినట్టు చందర్ గారు పార్టీ మీద అభిమానం ఉంది కదా, మళ్ళీ ఆ రోజు ఎందుకు మోసం చేసిండు? మళ్ళీ వాళ్ళ జిల్లా అధ్యక్షుడికి అది తెలియదా? రాష్ట్ర అధ్యక్షుడికి కానీ ఆ విషయం తెలియదా? మళ్ళీ ఆయన ఏదో మన తెరిచిన పుస్తకం లాగా ఆయన వచ్చి ఆయనకు వకాలత్ పలకడం చాలా తప్పు. ఇంకోటి, వనపర్తి నియోజకవర్గంలో సరే మేము కూడా చిన్నారెడ్డిని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నామంటే వారు డబ్బు ఖర్చు పెట్టలేరు, అవతల టీఆర్ఎస్ ప్రభంజనం ఉంది, ఆయన డబ్బు పెడతారనే ఉద్దేశంతో మేఘారెడ్డి వ్యక్తిని మేము అందరము మూకుమ్మడిగా గాంధీ భవన్లో మేఘారెడ్డికి ఇవ్వాలి టికెట్ అని నేను అందరి కాలు మొక్కిన. అక్కడ ఉండే 27 మంది ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ షావులో వేసి మాకు మేఘారెడ్డికి ఇవ్వాలని నేను మన ఏఐసిసి ఇప్పుడు కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి గారిని అడగండి, చెప్తాడు. మేఘారెడ్డి గారి ముందరే చెప్పాడు, సీనన్న నన్ను నిద్రపోనియలేదు. ఆ విధంగా మేము మేఘారెడ్డి కొరకు మేము పనిచేసినాం. నీవేం చేసినాం? మేఘారెడ్డి అనున్న బ్లాక్మెయిల్ చేస్తున్నాం. వనపర్తిలా ఇప్పుడు మేఘారెడ్డి గారు ఒక పెద్ద మనసుతో ఎవరు బీదవాళ్ళు చనిపోతే 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5,000 రూపాయలు నీవు ఎంత స్కామ్ చేసినావో తెలుసా? అది అందరికీ తెలుసు. 5,000 స్కామ్ పెద్దగా ఉంది. నెలకు 5 లక్షలు తీసుకున్నాం మేఘారెడ్డితోన. అదే ఇప్పుడు నీతోనికి వెళ్ళి పక్కన తప్పించి మన స్టేట్ కప్ప చెప్పిండు 7 నెలలు అవుతుంది, 10 లక్షలు దాటలేదు. అప్పుడు ఎన్ని పైసలు తీసుకున్నావు నువ్వు? అంటే ఇప్పుడు వనపర్తిలా అన్ని ట్యాంకుల్లో స్టేట్ పోయి ఆడ శ్రీశైలంలో సంజీవిని తీసుకొచ్చి ట్యాంకుల్లో కలిపితే ఎవరు చచ్చిపోతలేరా? సంజీవిని మందు తీసుకొచ్చి ట్యాంకుల్లో నీళ్ళ ట్యాంకులు కలుపుతున్నందుకు ఎవరు చచ్చిపోతలేదు సార్? అప్పుడు అంతగానం చచ్చిపోయిందా? ఎందుకు ఎమ్మెల్యే గారిని అడుగడుగున క్షోభకు గురి చేసినావు నువ్వు? దయచేసి ఎమ్మెల్యే గారు ఇటువంటి వ్యక్తిని ఇంకా చాలు మనకు, దయచేసి బంద్ చేయండి. మా జిల్లా అధ్యక్షునికి వేడుకుంటున్నాము, మా ఎమ్మెల్యే గారికి, మా చిన్నారెడ్డి గారిని కూడా మోసం చేసినావు. నీకు చిన్నారెడ్డి ఎంబడి ఉండి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ వచ్చినాం. సీనియర్లు అంటే నీకు గౌరవం లేదు. మీ నాయనకు మేము ఎంత రెస్పెక్ట్ ఇచ్చినాం.
నీవు ఆ గౌరవం ఉంచుకున్నావా? మేమందరం ఒకటే, అతని పార్టీలో ఉంటే మేమందరం బయటికి పోతాం. అతని పార్టీలో తీసుకునే సమస్య లేదు, పార్టీలో సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ ఆయన భార్య రాజీనామా చేస్తే కూడా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆమోదిస్తే దాన్ని కూడా మేము హర్షిస్తాం.